నేటి కాలంలో తరచుగా ఒక విషయంలో తప్పు జరుగుతోంది. ప్రజలు ముక్తి కోరుకుంటున్నారు, కానీ ముక్తి పొందని దేవీ దేవతల వద్దకు వెళ్ళి దానికోసం అర్థిస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు పేదవాని దగ్గరకు వెళ్ళి ధనాన్ని అడిగితే అతడు ఎక్కడి నుండి తెస్తాడు? మరో విషయం ఏమిటంటే, ప్రజలకు ముక్తి కావాలనే కోరిక లేదు, కానీ తమ స్వార్థపూరితమైన కోరికలు, అవసరాల కోసం వాళ్ళు దేవి దేవతలను పూజిస్తారు. మినహాయింపులు ప్రతిచోటా ఉంటాయి. మనం ఐక్యత వైపుకు సాగాలి. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే, కానీ దానికి విరుద్ధంగా మనం భిన్నత్వం వైపుకి సాగుతున్నాం. అందుచేత ఆలోచనల మహాసముద్రంలో మనం వేల కాలువలను సృష్టించుకుంటున్నాం. మనోశక్తిని ఎన్నో కాలువల ద్వారా ప్రవహింపచేస్తున్నాం. ఫలితంగా మనం బ్రహ్మ విద్యకు పనికి రాకుండా పోయి దానిని ఇక మనం సాధించలేకపోతాం. భగవంతుని నామం ఉచ్చరించినంతనే మీ కళ్ళు ఆర్ద్రమైనప్పుడు మీరు బ్రహ్మ విద్య నేర్చుకోవటానికి అర్హులైన వారని అర్థం చేసుకోండి.